హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా T20 సిరీస్ అయితే స్టార్ట్ అయింది. సో దీంట్లో భాగంగా DLS మెథడ్ ప్రకారంగా ఇండియా ఘనమైన విజయాన్ని సాధించింది. 21 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. ఎందుకంటే ఆస్ట్రేలియాతో పోలిస్తే చాలా వరకు మంచి స్టార్టే వచ్చింది. 21 రన్స్ హెడ్ ఉన్నందువల్ల 21 రన్స్ తేడాతో ఇండియాకి విన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మరి మ్యాచ్ ఎలా సాగింది, ఏంటి, ఆస్ట్రేలియా ఎక్కడ తడబాటుకు గురైంది, ఏంటి అనేది మొత్తం వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. దీనికి తగ్గట్టుగానే మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. అయితే ఫస్ట్ ఇనీషియల్ స్టార్ట్ వచ్చినప్పటికీ ఆస్ట్రేలియా దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. 22 వరకు మంచి స్టార్ట్ వచ్చింది. అయితే ఫస్ట్ వికెట్ అయితే పోగొట్టుకోవడం జరిగింది. రేణుకా సింగ్ ఠాకూర్ వికెట్ల పతనాన్ని ఆరంభించిందని చెప్పుకోవచ్చు. మన బెత్మోని 5 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత లిచ్ఫీల్డ్తో కలిసి కొంత పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పింది ఎలిస్ పెరీ. కానీ తను 26 రన్స్ వేసి అవుట్ అయింది. 20 రన్స్ వేసి అవుట్ అయింది. ఆ వెంటనే ఓవర్ల వ్యవధిలోనే మళ్ళీ లిచ్ఫీల్డ్ కూడా 26 రన్స్ వేసి అవుట్ అయింది. ఎలిస్ పెరీ అవుట్ అయిన మరుక్షణమే. అయితే ఎక్కడ కూడా వికెట్లు అయితే ఆగలేదని చెప్పుకోవచ్చు. వరుస క్రమంలోనే వికెట్స్ కోల్పోతూనే వచ్చింది. యాష్లీ గార్డ్నర్ కూడా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. సో అంతో ఇంతో స్కోర్ చేయగలిగింది. మంచి 133 స్కోర్ని బోర్డు పైన పెట్టగలిగింది ఆస్ట్రేలియా. అంటే జార్జియా వేర్హామ్తో కలిసి నెలకొల్పినటువంటి పార్ట్నర్షిప్ నికోలా క్యారీ, అదేవిధంగా జార్జియా వేర్హామ్ ఇద్దరు కలిసి 44 రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేస్తారు. ఇది ద బెస్ట్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే జార్జియా వేర్హామ్ని 30 రన్స్కి అవుట్ చేశారో మళ్ళీ కథ మొదలుకు వచ్చింది. సో చాలా మంచిగా లైన్ అండ్ లెంత్కి కట్టుబడి వేయటం జరిగింది. కాబట్టి వికెట్లు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకోవడం జరిగింది. ముఖ్య భూమిక అరుంధతి రెడ్డిది అని చెప్పుకోవచ్చు. అరుంధతి రెడ్డి 4 for 22 రన్స్ అయితే ఇచ్చి 22 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత రేణుకా సింగ్ ఠాకూర్కి 2, శ్రీచరణ్కి 2 వికెట్లు రాగా దీప్తి శర్మ, క్రాంతి గౌడ్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన టీమిండియాకి మంచి స్టార్టే వచ్చింది. 47 వరకు స్టార్ట్ అయితే వచ్చింది. అయితే 45 వరకు స్టార్ట్ అయితే వచ్చింది. అయితే 21 రన్స్ వేసి షఫాలి వర్మ అవుట్ అయిన తర్వాత జమేమా రోడ్రిగ్స్ 9 రన్స్ వేసినప్పటికీ 5.1 ఓవర్స్కి 50 స్కోర్ అయితే చేయగలిగింది. ఆ తర్వాత వరుణుడు కలవరపెట్టడం, ఎంతటికి శాంతించకపోవడం వల్ల DLS మెథడ్ అనేది క్యాలిక్యులేషన్లోకి వచ్చింది. 21 రన్స్ హెడ్ ఉంది టీమిండియా అనే భావించి టీమిండియాకి ఫస్ట్ మ్యాచ్ దర్జాగా విజయాన్ని అయితే సాధించి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే 22 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నటువంటి అరుంధతి రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.